కోవాలి ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి అప్పుడే మనందరికీ న్యాయం జరుగుతుంది మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇచ్చేది 4000 లాస్ట్ స్లాబ్ అది అందరికీ ఇచ్చేది 4000 ఇంకోటి 6000 ఇంకోటి 10000 ఇంకోటి 15000 తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్ళే ఎక్కువ మన తర్వాత 2016 రూపాయలు ఇస్తారు నెలకు తమిళనాడు 1000 రూపాయలే కేరళలో 1600 కర్ణాటక బెంగళూరు ఉంది 600 ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500 ఇప్పుడు నేను అడుగుతున్న సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవే మీ ఆశీస్సులు నాకు ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా 28 రకాల పింఛన్లు మనం ఇస్తున్నాం ఈరోజు పింఛన్లే కాదు నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అన్నా క్యాంటీన్లు మళ్ళా పెడతానని అన్నా క్యాంటీన్లు పెట్టి దగ్గర 200 క్యాంటీన్లో పేదవాళ్ళకు భోజనం పెడుతున్నాం రాబోయే రోజుల్లో చినగంజ మండలంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ వస్తుంది మీరు పోతే అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తారు ఏదైనా పనికి పోయినప్పుడు ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేస్తాం ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అమరావతి రాజధాని అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి అయితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి మళ్ళీ అమరావతిని గాడిన పెట్టాం చురుగ్గా పనులు అవుతున్నాయి 3-4 సంవత్సరాల్లో మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక జీవనాడి నీళ్లు కావాలి గోదావరిలో నీళ్లు సముద్రం లేకపోతున్నాయి ఇప్పుడు చినగంజాం ఉంది పక్కన సముద్రం ఇక్కడ నీళ్లు లేవు బోర్లు వేసుకుంటే తప్ప నీళ్లు లేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు నదులు అనుసంధానం చేయాలని పోలవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టాం పనులు అవుతున్నాయి 2027కి పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం